హలో డాక్టర్ గారు. ఆ సార్ నమస్తే సార్. నమస్తే సార్ మన మాజీ మంత్రి గారు వెల్లుల్లిపల్లి గారు వచ్చారు సార్. ఏది మన గుళ్ళో వెండి సింహాలు దొబ్బేసిన మంత్రి? అదే సార్, చెప్పులు అమ్మేవారని అందరూ తిడతా ఉంటారు కదా సార్, కొబ్బరి చెప్పులు. ఆడు మన దగ్గరికి ఎందుకు వచ్చాడు రా? ఏది సార్ అర్జెంట్ మీతో సార్ వెళ్ళండి సార్, డాక్టర్ గారు పిలిచారు, లోపలికి వెళ్ళండి. ఏం డాక్టర్ బాగున్నా సార్, దగ్గర రండి. ఏంటి బాగున్నారా? బాగున్నాను. బాగుంటే నా దగ్గరికి ఎందుకు వస్తారులే కానీ ఏం సంఖ్య ఏమైంది? సింగనగర్ లో మా సీఎం మీద రాయి వేశారు. ఆ రాయి నాకు తగిలి దెబ్బ తగిలింది. సీఎం మీద రాయి వేస్తే నీకు తగిలిందా? తగిలింది. ఇదిగో ఎక్కడ? ఈ కంటి మీద తగిలింది. కంటి మీద తగిలితే మీరు వెళ్ళాల్సింది కంటి డాక్టర్ దగ్గరికి, నా దగ్గరికి వచ్చారేంటి? అంటే మనకి కంటి డాక్టర్ బాగా మనకు అనుకూలంగా ఉండేవాళ్ళు ఎవరు లేరు, అందుకని చెప్పి కొంచెం చేసి పెట్టాలి. ఏం చేయమంటారు ఇప్పుడు? ఒక కట్టు కావాలి. కట్టా? అది ఏముందని కట్టు కట్టమంటారా? ఉన్నా లేకపోయినా కట్టు కట్టాలి, కొంచెం చేసి పెట్టు. కొంచెం బలమైన కట్టు కట్టు. 4 రోజులు తగ్గిపోయిందిలే కానీ కట్టాలి. 4 రోజుల్లో తగ్గిపోయేది, 2 రోజులు తగ్గిపోయేది నాకు కుదరదు. మాకు ఎలక్షన్ మే 13వ తారీఖు ఉంది, అప్పటి వరకు మాకు కట్టు కావాల్సిందే, బలమైన కట్టు కట్టు. మే 13 దాకా కావాలా? కంపల్సరీ కావాలి. ఏం మాట్లాడుతున్నారా? వేరే మార్గం లేదు, మాకు కంపల్సరీ కావాల్సిందే. నువ్వు ఆ విధంగా కట్టద్దే. ఎవరురా నువ్వు ఇంత టాలెంటెడ్ ఉన్నావు? కాంపౌండరు సార్కి దెబ్బ తగిలింది కానీ మే 13వ తారీఖు దాకా ఉండే కట్టు అంటాడు. కట్టు గాయం లేకపోవడం అంటా నీకు? నువ్వేమైనా చూసావా? ఎవరితున్నావు? మన కాంపౌండరే. ఎక్కడో చూసినట్టుంది, చంద్రబాబు మనిషిలో ఉన్నాడు ఏంటి? కాదాడే మన కాంపౌండర్, మన హాస్పిటల్ 20 సంవత్సరాలు పనిచేస్తున్నాడు. మరి దెబ్బ ఉండి దెబ్బ లేదంటాడేంటి? కనిపించలేదు దెబ్బ. వాడికి అబద్ధాలు అట్లా బాగలే కానీ ఇదిగోరా పట్టుకట్టు. గుర్తుందిగా, మే 13వ తారీఖు కూడా కంపల్సరీ ఉండాలి. ఇంకేం సంగతులు? ఏముంటాయి అబ్బా చెప్పాలి. నువ్వు నేను కలిసి చదువుకున్నాం కదా, నువ్వేమో కొబ్బరి చెప్పులు అవి చేసి మంత్రి అయ్యావు, నేనేమో ఇక్కడ డాక్టర్ అయ్యాను. కనీసం నా హాస్పిటల్ కన్నా ఆరోగ్యశ్రీ నిధిలో ఇప్పించి సావచ్చు కదా. ఇది రావట్లేదు సరిగ్గా. నేను వచ్చేది రావాలి బాబు, చిన్నది కదా, పెద్దది కట్టాలి, పెద్దది బాగా కనపడాలి. మొత్తం వచ్చేది అదేనా? పర్లేదు కట్టు. అస్సలు ఓడకూడదు, ఎలక్షన్కి ఇదే ఇంపార్టెంట్. కట్టు పెద్దది అవ్వాలి కానీ చిన్నది అయితే కనుక జేసీబీలు వస్తాయి. మమ్మల్ని కూడా కర్రా మీరు, మీకు సానుకూలంగా ఉన్నా కానీ మీరు కట్టే కట్టుబట్టి ఉంటుంది. మీరు సానుకూలంగా ఉన్నారు, ఎలా ఉన్నారు? మీకు కట్టు సలహా ఇచ్చినాడు ఎవడు రా? సీఎం గారు వేరే చోట కట్టించుకుంటారు, నేను ఇక్కడికి వచ్చాను. ఓ అయిపోయింది, 4 కోట్లు అడుక్కో. బాగుందా? బాగానే ఉందా? కట్టు పెద్దదిగా కనిపిస్తుందా? అనిపిస్తుంది. సరే అయితే కట్టు కట్టినాడు ఎవరంటే నా పేరు మాత్రం చెప్పా అక్కడ బయటికి వెళ్ళిపో. సరే ఓకే, మాకే ఓట్లేదు. సరే ఏమయ్యా వెల్లుల్లిపల్లి మళ్ళీ వచ్చావు? మన వార్డులో ప్రచారం మొదలెట్టారా? కొంచెం మన స్టాఫ్ అందరికి కూడా చెప్పి దగ్గర ఈసారి బాగా కన్ను చూద్దాం. మన ఇటు కదా కట్టు కట్టింది, నేను ఇది మార్చావేంటి? అదే ప్రచారం అంతా ఇటువైపు జరుగుతుంది, కొంచెం ఎండ తగిలే కొద్ది కొంచెం మార్చుకున్నాను. ఆ మాత్రం కూడా మార్చుకోకూడదా ఏంటి? ప్రచారం కూడా జరుగుతుంది, జనం అంటున్నారు, అటు మార్చుకున్నావా? కొంచెం వీలుగా ఉంది. మంచి మంచి కట్టుబాట్లు రని ముఖ్యమంత్రి గారిని ఇటు పెట్టుకున్నాడా మార్చాడా? ముఖ్యమంత్రి గారు అలాగే కంటిన్యూ అవుతున్నాడు, రోజు రోజుకి సైజు పెంచుకుంటూ వెళ్తున్నాడు. జీతం పెన్షన్ పెంచుకుంటూ పోయినట్ట. పోనీ ఏంటి ఇప్పుడు ఇటు వచ్చావు? మన వార్డులో ప్రచారం మొదలు పెడుతున్నాం, మన స్టాఫ్ అందరు కూడా ఒక మాట చెప్దాం, బాగా చేయమని చెప్పి. బాగా చేస్తారా బాబు, బాగా చేస్తారు ఆయన చూడబాక ఒంటికన్ను రాక్షసులు ఉన్నట్టు పో చేస్తారులే. ఓకే బాగా చేయండి అమ్మ, అందరూ చేస్తారు పో.